రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని సినీ నటి హేమ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా విమర్శించడం ప్రజాస్వామ్యంలో సహజమేనని, అయితే వ్యక్తిగత హననానికి దిగడం మాత్రం సమంజసం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇటీవల నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన హేమ, రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నా పరస్పర గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరిపై ఉంటుందని అన్నారు. రాజకీయ అంశాలపై విమర్శలు చేయాలంటే విధానాలు, నిర్ణయాలు, ప్రజా సమస్యలపై చర్చించాలే గాని వ్యక్తిగత అంశాలను లక్ష్యంగా చేసుకోవడం తగదని వ్యాఖ్యానించారు. హలో ప్రకాష్ రాజ్ గారు, ఈ రోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు చేసిన ట్వీట్ చూసా. మనసు చివుక్కుమంది. పవన్ కళ్యాణ్ గారిని దొర అని సంబోధించడం వెనక మీ వెటకారం అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతంలో దొర అనే పదాన్ని ఏ ఉద్దేశంతో వాడతారో మీకు తెలియంది కాదు. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు. కూటమి ప్రభుత్వం విధానాల్ని, జనసేన నిర్ణయాల్ని కూడా విమర్శించండి, తప్పులేదు. కానీ వ్యక్తిగత హననం చేయడానికి ప్రయత్నించకండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారి ఎత్తుత్వం ఏంటో మీకు తెలుసో లేదో కానీ కోట్లాది మంది ప్రజలకి తెలుసు. మీరు చదవరు కదా. గతంలో ఈ తరహా విమర్శలు చేసిన వాళ్ళు ఏమైపోయారో చరిత్రలో చదవండి, మీకే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన వారు గతంలో ప్రజల నుంచి ఎలా స్పందన ఎదుర్కొన్నారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని హేమ సూచించారు. ప్రజలు నాయకుల పనితీరు, సేవలను బట్టి తీర్పు ఇస్తారని, వ్యక్తిగత దూషణలు రాజకీయంగా ఎవరికీ ప్రయోజనం చేకూర్చవని అన్నారు. ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు తమ వ్యాఖ్యల్లో సంయమనం పాటించాలని, సమాజానికి మంచి సందేశం వెళ్లేలా వ్యవహరించాలని హేమ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.